చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు వైఎస్ జగన్. ప్రతి ఇంటిని బాబు మోసం చేశాడని, మహిళలు, రైతులు, యువతకు, ఆఖరికి చిన్నారులకు చంద్రబాబు ద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారని, ప్రజలను వంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కనీసం ఫ్రీ బస్సు కూడా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్నపిల్లాడికి 4,000 ఆనందంతో నోట్లోకి పోయేవని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కంచాన్నే లాగేశాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచి ఫ్రీ బస్ అని. చివరికి చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయేటప్పుడు విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం, ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉండాలి. మా కడప నుంచి కూడా విశాఖపట్నం, విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి, లేకపోతే మా కర్నూలు నుంచి అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం. పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం. ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. గ్రామాల్లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. స్కూళ్లలో నాడు నేడు ఆగిపోయిందని, గోరుముద్ద నాణ్యత లేకుండా పోయిందన్నారు. ఇంగ్లీష్ మీడియం పక్కకు పోయిందని, 3వ తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్ పీరియడ్ తీసేశారని ప్రభుత్వాన్ని ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ బడులకు నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి అమ్మో ప్రభుత్వ బడులు వద్దనే స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి. స్కూళ్ళల్లో గోరుముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకెళ్ళిపోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు పెట్టి, పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు. నాడు నేడు ఆగిపోయింది. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తూ ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అటకెక్కిచ్చేశారు. నీకింత నాకింత అని పంచుకొని దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. విశాఖ లాంటి పెద్ద నగరాల్లో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో గానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఊరు పేరు లేని ఉర్సా, లులు, లిల్లీ లాంటి కంపెనీలకు 1,500 కోట్ల రూపాయల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు, లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు 12 నెలల పాలనలో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు, కాలర్ ఎగిరేసుకొని పోగలుగుతాడు. మా సమయంలో, మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 12 నెలలు అయిన పాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త, ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి, ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా, సగర్వంగా వాళ్ళ దీవెనలు, ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను. చంద్రబాబు కూటమి దుర్మార్గపు పాలన ఎక్కువ కాలం నిలబడదన్నారు వైఎస్ జగన్. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఫుట్బాల్ను తన్నినట్టు తంతారన్నారు వైఎస్ జగన్.